పూణేలోను కళ్యాణ్లో ఈ ప్రాంతాల్లో ఆ, అజిత్ పవార్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న అజిత్ పవార్ తోటి పెట్టుకుంటే ఉద్ధవ్ థాకరేను శరద్ పవార్ అక్కడ ఒకటిగా ఉన్నప్పుడు ఉద్ధవ్ థాకరే శరద్ పవార్ ఇంకేం విడిపోలేదు కదా, కాంగ్రెస్ విడిపోయింది, ఇండివిజువల్ గా పోటీ చేసి. వాళ్ళిద్దరితో నువ్వెట్ట పొత్తు పెట్టుకుంటావు అక్కడ ఎన్సీపీతో? పొత్తు పెట్టుకోవడం ద్వారా తన అహంకారాన్ని తను ప్రదర్శించాడు. వాళ్ళకి పట్టున్న 2 సీట్లలో సర్వనాశనం, 2 మున్సిపాలిటీలో బీజేపీ గెలిచింది. పూణే కావచ్చు, ఆ ప్రాంతాల్లో 2 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్స్. తద్వారా వాళ్ళకి ప్రజలు చాచి బుద్ధి చెప్పారు. షిండే కూటమిలో భాగస్వామి అయ్యుండి బీజేపీని బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చాచి దెబ్బకొట్టి అతనికి నీ సత్తా ఎదురా అని నిరూపించారు. టోటల్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూటమిగా ఉండండి, వీఆర్ వెల్కమ్ యూ, వీ అప్రిషియేట్ యూ. మీరు భారతీయ జనతా పార్టీని కాదని మీరు అంతకంటే ఎక్కువ ఉంటే మిమ్మల్ని మేము అంగీకరించమంటున్నారు మహారాష్ట్ర ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సరే, మహారాష్ట్రలో 2 హిందుత్వ పార్టీల మధ్య జరిగిన ఇప్పుడు ఫైనల్ తుది అంకానికి వచ్చేసిందని అనుకోవాలి. ఇప్పుడు హిందుత్వ పార్టీల మధ్యన పోరు ఎప్పుడో పోయింది. సెక్యులర్ పార్టీలకి హిందుత్వ పార్టీకి మధ్యన పోరాటం. ఎన్సీపీ కాదు అక్కడ, శివసేన ఉద్ధవ్ థాకరే పార్టీ. అది ఎప్పుడైతే కాంగ్రెస్ తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని